కొంతమంది యవ్వన బిడ్డలు వచ్చి చెప్పే మాటలు వింటూ ఉంటే ఏడుపు వస్తుంది. 30 సంవత్సరాల యవ్వన బిడ్డ, ఇంకా వివాహం కాలేదు, బ్యాంక్ ఎంప్లాయ్. ఆ బిడ్డ వచ్చి ఏడుస్తా ఏం చెప్తుందో తెలుసా? అన్నయ్య, మా నాన్నకి 55 సంవత్సరాల వయసు, మా నాన్న కూడా బ్యాంక్ ఎంప్లాయే, 55 సంవత్సరాల వయసు. ఈ రోజు కూడా నా కూతురికి 30 సంవత్సరాల వయసు వచ్చింది, దీని పెండి ఎట్లా చేయాలి? చింత ఇంత కూడా లేదు. ఈ కొడుకు వివాహం ఎలా చేయాలి? కనీసం ఎవరికీ చెప్పడు. ఎందుకంత బాధ్యత లేనివాడిగా ఉన్నాడో తెలుసా? 55 సంవత్సరాల వయసులో కూడా మా నాన్న అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నాడన్న. అక్రమ సంబంధంలో కనీసం ఒక సిగ్గు. నా కూతురుకు వివాహ వయసు వచ్చిందే, నా కొడుకు వివాహ వయసు వచ్చిందే. ఒకప్పుడు వయసులో తెలిసి తెలియక పొరపాటు చేసి ఉండొచ్చు, కనీసం ఇప్పుడైనా నా పిల్లలకు మాదిరిగా బ్రతకాలి అనే ఇంకిత జ్ఞానం లేకుండా 55 సంవత్సరాల వయసు అన్న తాగుబోతాడు, 55 సంవత్సరాల వయసు అన్న విచ్చలవిడితనం జీవించే వ్యక్తి మా నాన్నను పట్టుకున్నాడన్న. పేరుకు బ్యాంక్ ఎంప్లాయీ అయినా కానీ ఎప్పటికీ టిల్ డేట్ ఈ రోజు కూడా కనీసం ఒక 50 గజాల స్థలం మేము కొనుక్కోలేకపోయామన్నా. మాకంటూ ఒక చిన్న ప్రాపర్టీ లేదన్నా. ఎందుకురా కుటుంబం ఇలా అయిపోయింది? నక్కగా పిలువబడుతున్న సాతాను, అడవి పందిగా పిలువబడుతున్న సాతాను వాడు దాడి చేయటం వేరుల మీద దాడి చేస్తాడు. ఆ బిడ్డ ఏడుస్తూ చెప్తుంది, ఇక మా బ్రతికిట్లా మోడైపోద్దేమోనన్నా. మేము మోడైపోయినా మాకంత బాధ లేదు. వివాహం కాకపోయినా దేవుని కొరకు కన్నికలుగా బ్రతుకుతాం, అదేం పెద్ద ఇదేం కాదు. కానీ మీ నాన్న ఇట్లా అంట కదా, మీ నాన్న తాగుబోతాడంట కదా, మీ నాన్న తిరుగుబోతాడట కదా అని నా స్నేహితులు అంటా ఉంటే ఆ మాట గుండెలను చీలుస్తుందన్న. ఆ బిడ్డ ఎంత పెద్ద మాట అందో తెలుసా? ఛీ, ఇట్లాంటి చెడ్డ తండ్రి కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది. ఈరోజు వాక్యం వింటున్న తండ్రులారా, ఒకవేళ నీ పిల్లలు కూడా నిన్ను గూర్చి ఒకవేళ అలాంటి మాట అంటారేమో జాగ్రత్త. ఓ తల్లి, నిన్ను గూర్చి కూడా ఒకవేళ నీ పిల్లలు ఆ మాట అంటారేమో జాగ్రత్త. ఒక మాట అడుగు, నా ఇంటికి నేను ఒక వేరులాగా ఉండాలి యేసయ్యా, నా కడుపును పుట్టిన పిల్లలకు నేను ఒక వేరులాగా ఉండాలి యేసయ్యా, నా సంఘానికి నేను ఒక వేరులాగా ఉండాలి యేసయ్యా, ఇంత పెద్ద కుటుంబానికి, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే కుటుంబానికి నేను ఒక వేరులాగా ఉండాలి యేసయ్యా, వేరులాగా నన్ను స్థిరపరచని నీవు బ్రతికి అనేకులకు నీడనిచ్చే వేరులాగా నా దేవుడు స్థిరపరచునుగాక.